తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి మమతా రమేష్ ని గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మమతా రమేష్ మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం తమకే ఉందన్నారు. ఓటర్లు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అంతేకాకుండా ప్రజలు బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో చూశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూస్తారన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎనగండ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మమతా రమేష్ గారు 12 మంది వార్డు సభ్యులు అందరి తరపున ఎనగండ్ల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి ప్రచారానికి గ్రామంలోని వాడవాడల విశేష స్పందన లభిస్తుంది. విద్యావంతులైన మమతా రమేష్ వారికి అధికారాన్ని అప్పచెప్తే సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొస్తారనే నమ్మకంతో గ్రామస్తులంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మమతా రమేష్ అండ్ 12 మంది వార్డు సభ్యులు గెలిచిన తర్వాత గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.